వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. మోడీ గారి హైదరాబాద్ పర్యటన, చంద్రబాబు నాయుడు గారితో భేటీ, ప్రత్యేక చర్చలు, గంటన్నర పాటు సాగిన చర్చలు, పవన్ కళ్యాణ్ గారిని పరామర్శ, బాబు గారితో చర్చలు, తెలంగాణలో ఎన్డీఏ పోటీ చేసే అవకాశం ఉందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో కూడా ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాసరావు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. గంటన్నర పాటు సాగిన చర్చలు బాబు గారి మధ్య, మోడీ గారి మధ్య, అంటే తెలంగాణలో పోటీ చేసే అవకాశం ఉందంటారా? బాబు గారు మోడీ గారు భేటీ, అంతకుముందు పశ్చిమ బెంగాల్లో ప్రమాణ స్వీకారానికి బాబు గారు వెళ్ళిన దాని మీద, అక్కడ ఒకరికొకరు అభివాదం చేసుకున్న దాని మీద రకరకాల వ్యాఖ్యానాలు, వెక్రింతలు, ఊహాగానాలు, హైపోథెటికల్ రకరకాల మాటలు వినపడ్డాయండి. పైగా ఎవరితో వచ్చిందో విశ్లేషణలు సహజంగానే చేస్తారు కదా. అందులో నెగిటివ్ ఏజ్ ఉండేవాళ్ళు నెగిటివ్ కోణంలో చూస్తారు, మంచి చేసేవాళ్ళు మంచి చూస్తారు. నాకేమనిపించిందంటే, యాక్చువల్గానే మనకు తెలిసిన సమాచారం కూడా, హైదరాబాదులో మోడీ గారు బాబు గారిని కలిసి ఈ భేటీ వెనక గతంలో 2 నెలల క్రితం లోకేష్ గారు ఢిల్లీలో మోడీ గారిని కలిశారు, కుటుంబ సమేతంగా వెళ్ళి. అప్పుడు దాదాపు 2 గంటల పైన మోడీ గారితో గడిపొచ్చారు ఆయన. ఆయన ఆహ్వానించారు, మా ఇంటికి రావాలి, లంచ్కో డిన్నర్కో దేనికో మొత్తం కాఫీకో టీకో ఏదో ఆహ్వానించారు. ఆ సందర్భంగా ఆయన అమరావతిలో ఉండగానే రావాల్సిందే, ఇక్కడ అనుకోకుండా అవకాశం వచ్చింది. హైదరాబాద్లో పొద్దున్న సందాగా గడిపే అవకాశం వచ్చింది ఆయనకి. వాళ్ళ 2 ప్రోగ్రామ్ ఓపెనింగ్ అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి, తర్వాత వాళ్ళ పార్టీ మీటింగ్ ఉంది, ఇవన్నీ జరిగినాయి. ఇదే సమయానికి పవన్ కళ్యాణ్ గారికి అనారోగ్యం, శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన్ని పరామర్శ చేశారు. చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి ఆయన కుటుంబంతో గడిపి 2 గంటలు గంటన్నర గడిపొచ్చారు. ఇది ఉభయతారకంగా ఉంటుందండి. అంటే రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా ఒక్క నిమిషాన్ని కూడా వృధా చేయరు. వాళ్ళ సమయాన్ని చాలా విలువైన సమయం కాబట్టి ఏ వేదికైనా భోజనం చేస్తా కూడా రాజకీయాలు మాట్లాడుకుంటారు. అవును, ఖచ్చితంగా. ఇటువంటి అంటే ఎవరికి వాళ్ళు సమయం తక్కువ వాళ్ళకి. ఈ వేదికను కూడా దానికే ఆ సందర్భంగా నేను వచ్చిన సమాచారం ఏంటంటే, తెలంగాణలో ఎన్డీఏ కూటమి బలోపేతం చేయటం, ఎన్డీఏగా ఇక్కడ కూడా ఎన్నికలు ఎదుర్కొంటారు, ఏ ఎన్నికలు వచ్చినా. ఇది వాళ్ళ సారాంశం. దానికి ఏం చేయాలి, విధి విధానాలు ఏంటి, ఎలా చేయాలి ఏంటి అనేటువంటిది తర్వాత ఆలోచించుకుంటారు. ఆఫీస్ బేరర్లో పార్టీ నాయకులు అందరూ కలిసి కూర్చొని చర్చించుకుంటారు. ఇది మరి తెలుగుదేశం పార్టీ మరి ఇప్పుడు చుక్కానీ లేని నావలా ఉంది కాబట్టి, అది నావుంది, నీరుంది, చుక్కానీ కావాలి, అది చేతిలో పని. ఆల్రెడీ ఓ లైన్లో కొన్ని చాలా చుక్కానీలు ఉన్నాయి, అందులో ఏదో చుక్కానీలు సెట్ చేస్తారు, కమిటీలు వేయాలి. అది పార్టీ గారు ఆల్రెడీ సర్వే చేశారు. తెలుగుదేశం పార్టీ 6 నెలల క్రితం నుంచి సర్వే జరుగుతుంది. ఇక్కడ ఏం జరిగింది, ఇటు ఎలా ఉంది, ఇటు పరిస్థితి, పార్టీ ఎక్కడ ఇంకా బలోపేతంగా ఉంది, బలోపేతం చేయాలి, ఎక్కడ బలంగా ఉంది, పార్టీ యాక్చువల్ సిచ్యువేషన్ ఏంటి, పరిస్థితి ఎలా ఉంది ఏంటనేటువంటిది చాలా పాజిటివ్ రిపోర్ట్లు వచ్చినాయి. పార్టీ ఉనికి ఇంకా రెపరెపలాడుతూ ఉంది ఇక్కడ. ఇంకా దాంతో ఉత్సాహంగానే ఉన్నారు పార్టీ అధిష్టానం కూడా. కార్యక్రమాలు ముందుకెళ్తాయండి. ఇది రాబోయే రోజుల్లో మనం ఎన్డీఏగా ఇక్కడ పోటీ, మనం ఎప్పుడు చెప్పాం, ఎన్డీఏగా పోటీ చేస్తుంటే ఆంధ్రాలో గత సార్వత్రిక ఎన్నికలకి, తెలంగాణ ఎన్నికలు వచ్చేటప్పటికి ఎన్డీఏ ఏర్పడలేదు. టీడీపీ జనసేన కలిసారు కానీ బీజేపీ జాయిన్ అవ్వలేదు ఇంకా అప్పటికి. అప్పుడు తెలంగాణ ఎన్నికలు జరిగినాయి. తెలంగాణ ఎన్నికల టైంకి టీడీపీ క్యాడర్ అంతా కూడా మొహమాటలాగా చెప్పాలంటే కాంగ్రెస్కే మద్దతుగా నిలిచారు. కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి మూలంగా, రేవంత్ రెడ్డి గారు ఉండడం వల్ల, కేవలం రేవంత్ రెడ్డి గారు ఉండడం వల్లే కాంగ్రెస్ వైపు మొగ్గు. అంతకుముందు పొత్తు పెట్టుకున్న చంద్రబాబు నాయుడు గారు చెప్పినా కానీ కాంగ్రెస్కి పొత్తు పెట్టుకున్నా కానీ అప్పుడు అరకొర 2 సీట్లు వచ్చినాయి 10 పోటీ చేస్తే. ఇంకా చోట్ల పోటీ చేస్తే ఎన్ని వచ్చినో తెలియదు. ఏమైనా ఫెయిల్ అయింది అది. మనం కాంగ్రెస్ తోటి కేసీఆర్కి దొరికేశారు టార్గెట్గా. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మొన్న 23లో రేవంత్ రెడ్డి గారు, అప్పుడు ఇంకా కేసీఆర్ గారి మీద వ్యతిరేకత బాగా పెరగడం ఇవన్నీ కలిసి వచ్చినాయి. తెలుగుదేశం కేడర్ అంతా కూడా అప్పటికున్న సిచ్యువేషన్, కేసీఆర్ గారికి జగన్ తోటి ఉన్న సంబంధాలు, జగన్ మీద ఉన్న కోపాన్ని కూడా కేసీఆర్ మీద చూపించారు ఇక్కడ. టీడీపీ శ్రేణులన్నీ కూడా కాంగ్రెస్కి అడ్వాంటేజ్ అయింది. అదే టైంకి వాళ్ళు ఎన్నికలు అయిపోయిన ఫలితాలు వచ్చిన తర్వాత విలేకరులు అంటారు కదా, మీకు టీడీపీ కేటర్ అంతా మీకు సపోర్ట్ చేసింది అది అంటే, అబ్బాయి ఏం లేదు, మా బలమే ఇది, మరి నగరంలో ఎందుకు రాలేదు మాకు సీట్లు, తెలుగుదేశం పార్టీ మాకేం సపోర్ట్ చేయలేదు. వీళ్ళకి అట్ అయ్యారు. తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేయకుండా అంతకుముందు 8% ఓటింగ్ ఉన్న నగరంలో 28% ఎక్కడి నుంచి వద్దండి. అవును, అంతకుముందు ఎన్నికల్లో, గత గ్రేటర్ ఎన్నికల్లో కానీ, బై ఎలక్షన్స్లో కానీ ఏం జరిగినా, గ్రేటర్ పరిధిలో ఏం జరిగినా కానీ 8% దాటలేదు వాళ్ళు. అంతకుముందు ఎన్నికల్లో కూడా 18 ఎన్నికల్లో అప్పుడు వీళ్ళతో పొత్తులో ఉన్నారు కాబట్టి ఆ మాత్రం వచ్చినాయి పోటాపోటీగా. మరి ఇప్పుడు ఎందుకు 28 వచ్చినాయి, అది ఆలోచించుకోకుండా మాట్లాడారు వాళ్ళు. వెంటనే పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. పార్లమెంట్ ఎన్నికల నాటికి ఎన్డీఏ ఏర్పడింది, 8 సీట్లు బీజేపీకి వచ్చినాయి. టీడీపీ కేడర్ సానుభూతి పరులంతా బీజేపీ వైపు మళ్ళారు, మెజారిటీ. అప్పుడు కూడా కాంగ్రెస్ వైపు ఉన్నారు, అయినా సరే మెజారిటీ బీజేపీ వైపు వెళ్ళారు. మల్కాజ్గిరి అని లెక్క, అంతకుముందు రేవంత్ రెడ్డి గారు గెలిచారు,
అంతకుముందు మల్లారెడ్డి గారు టీడీపీ గెలిచింది, మరి అదే సీటు బీజేపీ గెలిచింది ఇప్పుడు, అవునా కదా? అదే మీకు స్ట్రాంగ్ క్యాడర్. మీకు అప్పుడే ఎన్డీఏగా ఇక్కడ కూడా పోటీ చేసి ఉంటే, టీడీపీ ఇక్కడ కూడా పోటీ చేసి ఎన్డీఏగా బీజేపీ జనసేన టీడీపీ కలిసి ఎన్డీఏ ఉంటే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 8 కాదండి 10-12 వచ్చేది. ఇంకా 5-6 సీట్లు పెరిగాయి. కాంగ్రెస్కి దెబ్బ ఉన్నాం. ఇప్పుడు అదంతా కూడా మనకే ఎన్ని తెలుసుకుని వాళ్ళకి తెలియదా? జాగ్రత్తగా సర్వేలు చేయించుకుని అంతా ఎక్కడ అలా ఉంది ఫీల్డ్. ఇప్పుడు రేపు రాబోయే ఎలక్షన్స్ అన్నట్లో కూడా ఎన్డీఏగా వెళ్ళబోతూ ఉన్నారు. ఖచ్చితంగా ఇక్కడ ఎన్డీఏ రెపరెపలాడుద్ది జెండా, అధికారంలో కూడా వస్తుందండి, అందులో అనుమానం లేదు. బీఆర్ఎస్లో ఉన్న క్యాడర్ కానివ్వండి, నాయకులు కానివ్వండి, 90% మంది టీడీపీ నుంచి వెళ్ళాళ్లే. ఏమండి, ఒక్కసారి టీడీపీ బాధ్యుడిని ఎవరో ఒకళ్ళు సరైన వ్యక్తినే పెడుతున్నారు. ఇప్పుడు అది అనౌన్స్మెంట్ రానివ్వండి చెప్తాం, చూడండి బిలబిల్లాడుతాం, మొత్తం ఫిలప్ అయిపోతే ప్లేసులు కాళ్ళు మీకు నాకు నిలబడి చూడాలి మనం. బీఆర్ఎస్ ఖాళీనే ఖచ్చితంగా ఎవరు ఖాళీ అవుతే మనకు అనవసరం, కానీ టీడీపీ మాత్రం నిండుతుంది. టీడీపీ కళకళలాడుతూ ఉంటుంది, వాళ్ళ క్యాడర్ అందరూ నూతన ఉత్సవం అవుతుంది. ఇవాళ కింద మీరు చూడలేదా, అక్కడ మొన్న వచ్చి పార్టీ ఆఫీస్ దండం పెట్టుకెళ్తున్నారు. దేవుడు లేని గుడిలో కూడా పూజలు జరుగుతున్నాయన్నట్టుగా ఉంది అక్కడ. చాలా మంది వచ్చి చూసుకుని వెళ్తా ఉంటారు. అటువంటిప్పుడు ఆ పార్టీ బలమైన పార్టీ, దాన్ని ఎవడో నాశనం చేయలేడు. నాశనం చేద్దాం అనుకున్న నాశనం అయిపోతారు కాబట్టి ఆ బలాన్ని ఉపయోగించుకోవడంలో తెలివితేటలు ఉంటాయి. దాన్ని మోడీ గారు ఉపయోగించుకుంటాడు. కూటమిగా ఇప్పుడు బీజేపీ అన్న మధ్యలో వాళ్ళు 14లో ఫలితాలు చూశారు. ఉద్యమ తీవ్రత నేపథ్యంలో కూడా గణనీయమైన సీట్లు వచ్చినాయి. 15 పైన సీట్లు వచ్చినాయి. కూడా ఇప్పుడు ఇద్దరికీ కలిపి అప్పుడు 20 దాకా వచ్చినాయి కదా. అప్పుడు దాన్ని వాళ్ళు బీజేపీ టీడీపీ ఉంటే మనకి ఎదగమని ఏదో ఆలోచన చేసుకుని ఉంటారు. కిషన్ రెడ్డి గారు వాళ్ళు మాకు పొత్తు లేదు, మాకు ఇక్కడ పొత్తు వద్దన్నారు. దాని ఫలితం అడ్రస్ లేకుండా పోయింది. ఇప్పుడు మళ్ళీ కలిసి ఉంటే చూడండి అధికారంలోకి వస్తారు. వాళ్ళు ఆలోచించుకోవాలి. రేపొద్దున బీజేపీ తరపున ఎవరో ఒకరు ముఖ్యమంత్రి అవ్వాలంటే ఎన్డీఏగా ఉండాలి. ఇక్కడ రేపొద్దున ముఖ్యమంత్రి అవ్వాలనుకున్న నాయకుడు దాన్ని ఇనిషియేటివ్ తీసుకోవాలా. ఎవరన్నా దీంట్లో జగన్మోహన్ రెడ్డి ప్రేమికులు ఎవరన్నా అన్ని పార్టీలో ఉన్నట్టు ఇందులో కూడా ఉంటారు జగన్ ప్రేమికులు. ఉంటారు, లేకుండా ఇప్పుడు టీడీపీలో కూడా కొంతమంది జగన్ ప్రేమికులు లేరా? ఉంటారు, అక్కడక్కడ కనపడుతూనే ఉంటారు. కనపడరు, హైడ్ అయిపోయి ఉంటారు. ఇప్పుడు అధికార యంత్రాంగంలో ఉన్నారు. ఇప్పుడు విజయ్ పక్కన ఉన్న వాళ్ళు ఎవరో అక్కడ జగన్ బ్యాచ్, అనిల్ కుమార్ రెడ్డి వాళ్ళందరూ బ్యాచ్ ఉన్నారు. మాఫియాలు ఉన్నాయి, అలాగే ఉంటారు. వాళ్ళందరినీ పక్క తప్పించుకుని జాగ్రత్తగా వాళ్ళు తెలివైన వాళ్ళు బీజేపీ అధిష్టానం వాళ్ళు కొట్టాలనుకున్నప్పుడు ఏ రూపంలోనే ఎలాగైనా ఎవరితోటైనా కలిసి అక్కడ అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి అఖండ విజయం సాధించి అభివృద్ధి ఎలా చేస్తుందో తెలంగాణ కనపడుతూ ఉంది ప్రజలకి. కేంద్రంలో బీజేపీ ఉంది. ఆళ్ళు కలిసి మళ్ళీ ఇక్కడ పోటీ చేస్తే అదే అభివృద్ధి జరుగుతున్న ఉద్దేశంతో బీజేపీని గెలిపి అభివృద్ధి కానీ పీస్ఫుల్గా ఉంటుందని గొడవలు లేకుండా. అవును, హాయిగా ఉంటుంది. ఇప్పుడు కక్ష సాధింపు ఉండదు. కూటమి అక్కడ ఆంధ్రప్రదేశ్లో కక్ష సాధింపు లేదు. వాళ్ళు కక్ష సాధించాలనుకుంటే ఎగిరెగిరి తినేస్తారు. వాళ్ళని ఎవరన్నా బయట తిరుగుతారు. వాళ్ళు రోజున వచ్చి నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది అయినా సరే. అప్పుడు ఇక్కడ కూడా ఎన్డీఏ ఉంటే మూసు కూర్చుంటారు ఇక్కడ అక్కడ. ఆవిడ మరీ దారుణంగా మొన్నటిదాకా స్టాలిన్ పనిచేసి వచ్చింది, అక్కడ ఓడించి వచ్చింది, ఇక్కడికి వచ్చి ఆవిడే ఓడించింది, విజయ్ ఓడించలేదు అంటారు మీరు, అంతేనా? అదే ఐరన్ లెంక చెప్పి ప్రచారం జరిగింది. ఆ మాట మనం అనకూడదని పాపం. కానీ అంటే ఆవిడ ప్రచారం చేసి వచ్చి ఓడిపోయినప్పుడు దాని గురించి మాట్లాడకుండా విజయ్ గెలుపు మాదే, విజయ్ శుభాకాంక్షలు అని చెప్పడాన్ని ప్రజలు ఒప్పుకోవట్లేదుగా. ఏమండి, ప్రజలు ఒప్పుకుని పనులు చేస్తే వాళ్ళకి ఆ గతి ఎందుకు పడుతుంది? వాళ్ళకి నోటికి ఏమవుతుంది మాట్లాడడం. నిన్న మొన్న ఉంటుంది, నేనేం తప్పు చేయలేదు కాబట్టి నన్ను ఏం చేయలేకపోతున్నాను. నువ్వు తప్పు చేయలేక నిన్నేమి చేయకపోవడం కాదు, నేను ఏదైనా చేయాలని నువ్వు కోరుకున్నావు కాబట్టి ఆ పని చేయరు. వాళ్ళు ఎప్పుడు చేయాలో అప్పుడు చేస్తారు. నువ్వు కోరుకున్నప్పుడు చేయరు, రేపో మాపు చేస్తారు. వెయిట్, నువ్వు అంత ఆత్రం ఉంది కదా, అంత ఆనందపడుతున్నావు కదా, చేయమని సమయం కోసం వేచి ఉండటమే ఖచ్చితంగా చేస్తారు. తెలంగాణ రాజకీయాల గురించి పోటీ చేస్తే భవిష్యత్ అధికారం చేపట్టిపోయే పార్టీ ఎన్డీఏ అని విశ్లేషించిన అడ్స్మిల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.